ఇదేనా పార్క్ అనుకున్నారా? పార్క్ వచ్చినట్టు వస్తున్నారు. సారీ సార్, ఈరోజు నీకుందిరా చంపు. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? అంటే సార్ ఆకలేసింది, తింటున్నా సార్. అది కాదు సరోజా, యాక్చువల్గా ఏమైందంటే నేను బయట ఫుడ్స్ తినను కదా, నీ చేతి వంట మాత్రమే తింటాను. టైం 11 అవుతుంది, ఒక్కడు కూడా రావట్లేదు ఆఫీస్కి. ఏడబోయి వచ్చారు వీళ్ళు. సనా అహే జాగ్రత్త, నేనున్నానుగా, నీకేం కాదు. వీడేంటి ఇలా వదిలేసాడు? అమ్మాయిని తినేస్తారా నువ్వు? నువ్వు సేఫే కదా? ఓకే సార్, నాకు వర్క్ ఉంది సార్. ఎస్కేప్. వెళ్ళాం. రాత్రి 3 అలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. ఇదేనా పార్క్ అనుకున్నారా? పార్క్ వచ్చినట్టు వస్తున్నారు. సారీ సార్, ఈరోజు నీకుందిరా చంపు. కాస్ట్లీ ఇట్రా. ఎక్కడదిరా అది? ఏమో సార్, ఇందాక వస్తుంటే కింద కార్లో దొరికింది. కార్లో దొరికిందా? రేయ్, వెళ్తుంటే దొరికితే దొరికిందంటారా? నువ్వే ఇంటికి వెళ్ళి దొబ్బుకొస్తే దొంగతనం అంటారా? దొంగతనం 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 అంటారా? ఇదే ఎలా? రేయ్ ఎట్రారా? నా రింగ్ ఎదురా? తెలిసిపోయింది. జాగ్రత్త. గ్యాప్ లో రింగ్ దుబ్బేశాడా? కార్తిక్ గారు పంపించిన మెయిల్ ప్రకారం మీరు గత 3 నెలలుగా 16,000 ఇన్కమ్ జనరేట్ చేశారా? ఇది మన స్వీపర్ కూడా సరిపోదు. రే 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 ఏంట్రా ఎప్పుడు ఇదే పనా? మిమ్మల్ని చూస్తే కామం కూడా కాండ్రించి ఉమ్మేస్తుందిరా. సరేరా, కంపెనీ గ్రో అవడానికి మీ టార్గెట్స్ ఏంట్రా? సార్ నా టార్గెట్ అంతా హేమ సార్. హేమన్? నా టార్గెట్ రుక్కు సార్. రే, కంపెనీ గ్రో అవడానికి ఏదైనా టార్గెట్స్ ఉంచుకోవాలి కదరా? రే రే నువ్వు పక్క జరుగు. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? అంటే సార్ ఆకలేసింది, తింటున్నా సార్. రే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఫస్ట్ వెళ్ళిపోరా. సార్ ఇందాక నుంచి వాడు దాన్ని తినేస్తున్నాడు, వీడైతే దీన్ని నవలేస్తున్నాడు. నేను ఆకలేసి తింటే తప్ప సార్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బలిసిందారా? మనలానే వాడే రైడ్ లేదురా. ఏంట్రా నన్ను తిన్నవట్లేదు, నేను వెళ్ళిపోతా. ఇంక మనం మాత్రం ఏం చేస్తాం? దా పద. మీటింగ్ అనుకున్నాం కదా, అంతేనా? ఈ మిక్కిగా ఉన్ని ఆకలేస్తుంది. బ్యాగ్లో బాక్స్ లేదేంటి? ట్రాలా పెట్టానా? లేదే. పెట్టడం మర్చిపోయిందా? హలో. ఏయ్, మేకప్ ఐటెంలు, లిప్స్టిక్లు, డ్రెస్సులు కొనడానికి డబ్బులు అడగడానికి మాత్రం తెలుసు, కానీ లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం మాత్రం తెలియదు కదా? అయ్యో, నేను నాటుకోడి పులుసు ప్యాక్ చేశానండి. ఏడబెట్టవే? ఎక్కడుంది? ఇక్కడ బ్యాగ్ లోనే పెట్టాను. బ్యాగ్ లో ఉండాలి కదా. నా చేత్తో స్పెషల్ గా వండి పెట్టానండి. నాకైనా ఇంకెవరికైనా ప్యాక్ చేసావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నాటకాలా? నువ్వైతే ఇంటికి రాని పని చెప్తా. అది కాదు సరోజా, యాక్చువల్గా ఏమైందంటే నేను బయట ఫుడ్స్ తినను కదా, నీ చేతి వంట మాత్రమే తింటాను. నోరు మూయి, ముందు ఇంటికి రా. హలో 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 హలో. అనవసరంగా వాళ్ళ మీద కోపం దీని మీద చూపించానే. ఇంటికి పోయినాక ఏముంటుందో ఏమో. ఎవరి బాక్స్ కానీ సూపర్ ఉంది, అదిరిపోయింది. రే 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 ఇట్రారా. రే, ఈ బాక్స్ ఎక్కడదిరా? తెలియదు సార్.
ఆకలేసి అన్ని బ్యాగులు చెక్ చేస్తే ఓ బ్యాగ్ నుంచి మంచి స్మెల్ వచ్చే తినేసా. రేయ్ ఎక్కడ దొరికేవరా నువ్వు నాకు? 10 సంవత్సరాల చక్కటి సంసారం రా నాది. నీ వల్ల అనవసరంగా నా భార్యను తిట్టేశాను రా. అది మామూలుగా ఉంటే పార్వతీదేవి, కోపం వస్తే కాళికాదేవి. ఇంటికి పోయినాక నా పరిస్థితి ఏంటో. సార్ ఆ? బాక్స్ కడిగేశాను సార్, తీసుకోండి. రేయ్ నువ్వు అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోరా. నా కళ్ళ ముందు కనిపించిన పొడిచి పారేసి ఎలా? పడు జీవితం సార్. ఆహా ఓకే, బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. ఇవే చేస్తా. అరే ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉండాలి, ఏమైందిరా? అంటే బాగా వెనక పడిపోతున్నానని చెప్పేసి బ్యాక్ స్పేస్ చేసేసాను సార్. ఓకే, ఇవే చేస్తుంటావా ఇంకేమైనా చేస్తుంటావా? ఏ టు జెడ్ అన్ని పనులు చేస్తాను సార్. ఓహో, జావా అంటే ఏంటో చెప్పురా. యు మీన్ జావా? దట్స్ ఈజీ సార్. ఓహో, టేక్ సమ్ జావా పౌడర్, put in some hot water and stir it, and take that powder into curd and mix it and drink it. That's it, Java. జావా అంటే రాగి జావా కాదురా, జావా ప్రోగ్రామ్. నిన్నెలా తీసుకున్నాడు రా కార్తిక్ గాడు? కార్తిక్ సారు మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రికమెండేషన్ వచ్చా. చేసుకో చేసుకో, జాగ్రత్త బడలు వేకద్దు. ఈ వీడియోలో ఏదో మిస్సింగ్ ఉందే. ఏది మిస్ అయిందో నేను చెప్పనా? సార్ అది రేయ్ నీకేదైనా వర్క్ వచ్చా? ఏదైనా ఒక్కటి చేసి చూపించరా ప్లీజ్ రా. ఒక్కటి చేసి చూపించరా ప్లీజ్. రైల్వే స్టేషన్లో తప్పైన పిల్లోళ్ళ చూడకరా. ఏదైనా ఒక్క టైప్ చెయ్యి. టైపింగ్ వచ్చా? వచ్చు సార్. ఒక్క టైప్ చెయ్యి, ఏదో ఒక టైప్ చెయ్యి. ఏబీసీలు టైప్ చేసేవందరా ఎల్కేజీ పిల్లలాగా. అసలు నేను ఎలా హైడ్ చేసుకున్నాడు కార్తిక్ గాడు? ఏమో సార్, నాకు తెలియదు. మా నాన్న పొమ్మంటే వచ్చిన. నిన్ను కాదురా, నిన్ను హైర్ చేసిన కార్తిక్ గాడు అనాలి. ఏంటి సార్ వెకేషన్ ఎంజాయ్ చేయకుండా మాటికి ఫోన్లు? కార్తిక్, ఏబీసీలు తప్ప ఏమీ తెలియనోని జాబ్లో ఎందుకు జాయిన్ చేసుకున్నావు? ఎవరు సార్? ఇంచుమించు జుమాన్జీ లాగా ఉంటాడు. ఓహో మిక్కిగాడా? ఇంచుమించు కాదండి, వాడు జుమాన్జీనే. ఇంతకి మ్యాటర్ చెప్పు. మ్యాటరా? కొడుకు ఎందుకు పనికిరాడని కనీసం చుట్టాలకి పక్కింటోళ్ళకి చెప్పుకోవడానికి ఉంటదని డబ్బులు ఇచ్చి మరీ మన దగ్గర పెట్టాడు వాళ్ళ నాన్న. డబ్బులు ఇస్తే ఉంచేస్తావా? మరి పోయినసారి కరెంట్ బిల్ కట్టడానికి డబ్బులు లేకపోతే ఏం వాడామనుకున్నారు? ఆ డబ్బులే. ఓకే ఓకే, నేను చూసుకుంటా. ఓకే సార్, మీరు ఎంజాయ్ చేయండి. ఓకే. ఈడేం చేస్తున్నాడు? పట్టించుకోడేంటి? రేయ్ కీబోర్డ్ అలా కొట్టేస్తే పని లేపోరా, పని చేయడం ఆపేస్తుంది. ఏమైనా మాట్లాడరా, ఏమైనా చెప్పరా? ఏయ్ చెప్తావా జాబ్లో నుంచి పీకేమంటావా? ఏం మాట్లాడితే ఏం బయటకు వచ్చొద్దు అని చెప్పి సైలెంట్ కూర్చున్నాను సార్. అంటే నీకు కూడా ఏమి రాదు సార్. వస్తే ఇక్కడ ఎందుకుంటాను నేను? ఒరే కార్తిక్!